నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే భవిష్యత్తును ఎలా తెలుసుకోవాలి? ఒక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకుంటే విషయాలన్నీ కూడా ప్రామాణికంగా ఉంటాయి. అయితే ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఒకవేళ ఏవైనా ప్రతికూల స్థానాల్లో గ్రహాలుంటే వాటికి సంబంధించి ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అలాగే దైవారాధన ఏ విధంగా చేస్తే మన అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం, కన్యాలగ్నంలోనే సూర్య బుధ గురుగ్రహాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశిలో శుక్రశనులు, కుజుడు ధనుస్సు రాశిలో, కుంభంలో కేతువు, మీనంలో చంద్రుడు, సింహంలో రాహువు అధిక గ్రహాలు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో రాజయోగం అనుకూలంగా ఉందా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో ప్రధానంగా రవి బుధ గ్రహాలు 6వ స్థానంలో ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు. ఇంచుమించు మీరు అడిగినట్టుగా రాజయోగాన్ని ఊహించవచ్చు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి, ఎంత ప్రయత్నం చేస్తే అంత కార్యసిద్ధి ఉంది. సంతోషకర వార్తలు వింటారు. ధనధాన్యాది లాభం, మనోధైర్యంతో ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇక్కడ మనోధైర్యం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే కొంచెం జాగ్రత్తగా, ధైర్యంగా, మనస్సంకల్పపూర్వకంగా చేయాలి. ధనధాన్యాది లాభం ఉన్నది. రాజయోగం, అధికార పదవీ లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. వస్తులాభం, గతం కంటే మేలైన ఫలితాలు వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొందరు అదే పనిగా విమర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. మీ పనిలో మీరు నిమగ్నమైతే ఏ సమస్య రాదు. ఆరోగ్యం శుభప్రదంగా ఉంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీనారాయణ ధ్యానం శుభప్రదం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ లక్ష్మీనారాయణని సందర్శిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? చంద్రదోషం కనపడుతోంది కాబట్టి చంద్రప్రీతిగా బియ్యం దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏవైనా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయా అండి? చాలా వరకు అలాగే ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, పంచమంలో గురువు, దశమంలో కేతువు. ఐశ్వర్య సిద్ధి, గృహలాభం, దైవబలంతో పనులు పూర్తవుతాయి. మిత్రుల సహకారంతో విజయం సాధిస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగండి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. బుద్ధి బలంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యయభారంతో ఇబ్బందులు వచ్చే సూచన. దగ్గర వారి నుండి శుభవార్తలు వింటారు. విఘ్నాలున్న పట్టుదలతో కార్యములు నెరవేరుస్తారు. ఆశించిన ఫలం దక్కుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి సందర్శనం అనేక రకాలైనటువంటి శుభాల్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా శనిదోషం అధికంగా కనపడుతుంది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేస్తే మంచిది.
మిథున రాశి వారికి ఈ వారంలో ధనలాభం అనుకూలిస్తుందా అండి? చాలా వరకు అనుకూలిస్తుంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు, షష్ఠ శని, తృతీయ రాహువు. సత్వర విజయప్రాప్తి ఉన్నది. బంధువుల సహకారం ఉంది. గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధనలాభం. ధైర్యంగా వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు సిద్ధిస్తుంది. కుటుంబంలోని వ్యక్తులకు ఇబ్బందులు వచ్చే సూచన. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. ఇబ్బందులు కలిగించే సంఘటనలు ఉన్నా మొహమాటం లేకుండా ప్రవర్తిస్తే సరిపోతుంది. వారం మధ్యలో శుభయోగం పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేసుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ సూర్య ధ్యానం చేస్తున్నాం కాబట్టి ప్రత్యక్ష సూర్య సందర్శనం ఎంతగానో సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ శుక్రదోషం గోచరిస్తోంది. బొబ్బర్లు దానం చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధైర్యాన్ని ఇచ్చేటటువంటి కుజుడు 6వ రాశిలో, ఆత్మశక్తిని ఇచ్చేటటువంటి రవి 3వ రాశిలో, సౌభాగ్య యోగాన్ని ఇచ్చేటటువంటి శుక్రుడు 5మంలో. శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోటివారిని కలుపుకుపోవడం ద్వారాగా విజయం వరిస్తుంది. ధనలాభం చక్కగా ఉంది. ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. మాట పట్టింపులకు పోకూడదు. ప్రతిభతో పెద్దలని మెప్పిస్తారు. ఉద్యోగంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. వృధా ప్రయాణాలు ఉన్నాయి. అవసరానికి తగిన విధంగా ప్రయాణం చేయండి. కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనాలు శక్తినిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ ఇష్టదేవతా స్మరణ చక్కని శుభాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదైవాన్ని సందర్శిస్తే శుభప్రదమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా గోచారంలో బుధదోషం గోచరిస్తోంది కాబట్టి పెసలు దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి వారికి ఈ వారంలో అభివృద్ధిలో ఏమైనా పురోగతి ఉంటుందా అండి? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో గురు శుక్రులు యోగిస్తున్నారు. ప్రధానంగా 4వ రాశిలో శుక్రుడు, 2వ రాశిలో బుధ గురులు. సహజమైనటువంటి శుభాన్ని ప్రసాదించేటటువంటి గ్రహాలు బుధ గురు శుక్రులు. ఈ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి పెద్దల ఆశీర్వచనంతో విజయం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. పురోగతి ఉంది. ఆర్థికంగా శుభకాలం. ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. మనోభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు మరవవద్దు. మోసం చేసేవారున్నారు. ఆర్థిక నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో కీర్తిని సాధిస్తారు. తెలివితేటలు ప్రదర్శించి సమస్యను పరిష్కరిస్తారు. ప్రశాంతతకై విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ విష్ణు స్మరణ చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? విష్ణుదేవత స్మరణ చేస్తున్నాం కాబట్టి విష్ణుదేవత దర్శనము శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ చంద్రదోషం కనపడుతోందమ్మా. బియ్యం దానం చేస్తే చాలా మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. సప్తమస్థ చంద్రయోగం, విక్రమస్థ శుక్ర శనియోగం, షష్ఠ స్థానంలో కేతువు. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వాణిజ్య లాభం, సిరి సంపదలు చక్కగా పెరుగుతాయి. ఆనందకరంగా ఉంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. మీ ధర్మాలను గుర్తించి వ్యవహరిస్తే
బంగారు భవిత ఏర్పడుతుంది. చైతన్యవంతమైన వార్తలు వింటారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ధ్యానం ఎంతో బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ దత్త శరణం మమ. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ద్వాదశంలో రాహుదోషం అధికంగా ఉంది కాబట్టి మినుములు దానం చేస్తే చక్కని శుభం చేకూరుతుంది. తులారాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా ధనస్థానంలో శుక్రుడు, లాభంలో రాహువు, విక్రమస్థానంలో కుజుడు, అలాగే ఉపచయ స్థానంలో చంద్రుడు. అదృష్టం పడుతుంది. ఏది తలపెట్టినా విజయం లభిస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసంతో చేసే పనులు త్వరగా శుభ ఫలితాన్ని ఇస్తాయి. గృహంలో శుభం జరుగుతుంది. కష్టాలు తొలుగుతాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అనేక మార్గాల్లో లాభాలున్నాయి. బంధువులతో ప్రేమగా ఉండండి. వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడండి. అపార్థాలకు అవకాశం ఇవ్వరాదు. స్పష్టంగా మాట్లాడితే ఏ సమస్య రాదు. అనారోగ్యం పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్య ధ్యానం చేయడం ద్వారాగా ఆరోగ్యం సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శ్రీ సూర్యనారాయణమూర్తి సందర్శనం శుభానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. గురుదోషం కనపడుతోంది కాబట్టి శనగలు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక లాభాలు ఏవైనా ఉన్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా రవి, బుధ, గురుగ్రహాలు, అలాగే శుక్రుడు, రాహువు. ఆచార సాంప్రదాయాలతో ముందుకు సాగండి. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. విజయం దగ్గరలోనే ఉన్నది. చంచలత్వం ఏమాత్రం రానేయకండి. పెద్దల నుండి సహకారం ఉన్నది. ఆర్థిక లాభాలున్నాయి. విఘ్నాలు క్రమంగా తొలగుతాయి. గృహయోగం ఉన్నది. వాహన వస్తు ప్రాప్తి. ఖర్చులు అదుపులో ఉంటాయి. వారం మధ్యలో పని పూర్తవుతుంది. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్త దగ్గర వారి నుండి వింటారు. కుటుంబ సభ్యులకు అదృష్ట ప్రాప్తి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదేవతా స్మరణ శ్రేష్టాన్ని ఇస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవతా సందర్శనం వల్ల మనోబలము, ఆర్థిక శక్తి రెండూ పెరుగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ కేతు దోషం కనపడుతోంది కాబట్టి ఉలవలు దానం చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? ఇక్కడ 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. దశమంలో రవి, అలాగే కేతు తృతీయంలో. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే విజయం చెరువులోనే ఉన్నది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ఆర్థిక శుభస్థితి కనపడుతోంది. తెలియని ఖర్చులు కూడా ఉన్నాయి. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి. భూలాభం ఉన్నది. ధైర్యం చేస్తే మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం. వ్యాపార పరంగా ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఆలోచించాలి. ప్రతిదీ ఇంట్లో వారితో చెప్పి చేయటం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ శివారాధన చేస్తే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివాలయ సందర్శనం చేయడం ద్వారాగా ఈశ్వర కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. శుక్రదోషం గోచరిస్తోంది. బొబ్బర్లు దానం చేసుకోవటం ద్వారాగా ఐశ్వర్యం పెరుగుతుంది. మకర రాశి వారు ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారా అండి? కొద్దిగా పట్టుదల ఉంటే చేయడానికి అవకాశం ఉంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో చంద్రుడు, 9లో గురువు, లాభంలో శుక్రశనులు.
పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్టయోగం ఉన్నది. అవసరాలకు ధనం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారిని కలుస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం శుభప్రదం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య ధ్యానం చేసుకోవడం సదా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కొన్ని విఘ్నాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోవటం ద్వారాగా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సూర్యదోషం ఉన్నది కనుక గోధుమలు దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? కొంచెం అలాగే ఉన్నాయమ్మా. గత కాలంలో చాలా వారాల నుండి అలాగే కనపడుతోంది. గ్రహస్థితి ఏమాత్రమో అనుకూలించినటువంటి రాశి ఉన్నది అంటే అది కుంభమే. అంటే భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. అంతేగా గ్రహ సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే కొన్ని రాశులకి వ్యతిరేకంగా ఉంటాయి. కుజుడు లాభంలో ఉండి రక్షిస్తున్నారు వీళ్ళని. ధైర్యంగా ముందుకు సాగాలి. ధైర్యానికి మరొక ప్రతీక కుజుడు. కుజుడు అధిష్టానంగా కలిగినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజగ్రహం అనుకూలించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అనేకమైన పరీక్షలని తట్టుకొని విజయం సాధిస్తారు. ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే లక్ష్మీ కటాక్షం ఉన్నది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార నష్టాలున్నాయి. తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. వివాదాల జోలికి పోరాదు. ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులున్నారు. కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే ఆ విఘ్నాలన్నీ దూరం అవుతాయి. పట్టుదలతో పనిచేస్తే అంతా శుభమే జరుగుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ నవగ్రహ స్తుతి ఎంతగానో మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ముఖ్యంగా నవగ్రహ సందర్శనం చాలా వరకు గ్రహ దోషాన్ని తొలగిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? బుధ దోషం ఇక్కడ ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి బుధుడికి పెసలు దానం చేస్తే మంచిది. శేఖర్ మంచి గారు, మరి మీనరాశి వారికి ఈ వారంలో శుభయోగ సూచనలు ఉన్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. బంగారు భవిష్యత్తు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మస్థ చంద్రయోగం, సప్తమస్థ బృహస్పతి యోగం, భాగ్యస్థ శుక్రుడు, షష్ఠ రాహువు. ఏది పట్టినా అది బంగారం అవుతుంది. పవిత్రమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విజయం సాధిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేయండి. నూతనాధికారాలు వస్తాయి. మీ బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలసత్వం రానియకండి. ఇవాల్టి పనిని రేపు చేద్దాంలే, కొద్ది రోజులు ఆగి చేద్దాంలే అని అట్లా వాయిదాలు వేయకుండా వెంటనే ఓపిక ఉన్నప్పుడే సరైన సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకుంటూ పనిచేయండి. ఉత్సాహంగా వ్యవహరిస్తే ఉద్యోగంలో మంచి అభివృద్ధి, అలాగే ప్రశంసలు. రాజానుగ్రహ సిద్ధి ఉన్నది. చిత్తశుద్ధి, స్వధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తాయి. నిజాయితీతో వ్యవహరించి ఒక విషయంలో ప్రశంసలు పొందుతారు. గౌరవము పెరుగుతుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీరామనామాన్ని ధ్యానిస్తే శక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామనామాన్ని జపిస్తున్నాం కాబట్టి సీతారామ సందర్శనం సర్వశ్రేయోదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజదోషం బాగా కనపడుతుందమ్మా, అందుకని కందులు దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే ఫలితాల గురించి సవివరంగా, సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల్లో 12 రాశుల ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పరిహార మార్గాల్ని పాటించి సత్ఫలితాలను పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.